హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధీర్ ఇలిపిల్లి. ఈ వీడియోలో మీకు రీసెంట్‌గా నేను విజిట్ చేసిన ఒల్లూవర్ కొట్టం అనే కొత్త ప్రదేశాన్ని చూపిస్తాను. చెన్నై సిటీలో ఉంది. చాలా బావుంది. మన తెలుగువారు ఎవరైనా చెన్నైలో ఉన్నవారు ఒకసారి విజిట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒల్లూవర్ అంటే ఒక తమిళ్ కవి పేరు. కొట్టం అంటే కోట అని అర్థం. దీన్ని 1976లో కరుణానిధి గారు తిరువల్లువర్‌కి గుర్తుగా కట్టించారు. రీసెంట్‌గా స్టాలిన్ గారి గవర్నమెంటు రెనోవేషన్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారు. మనకి తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రన ఎలాగో తమిళంలో వల్లువర్ కూడా అలాంటివారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన మహాభారతాన్ని తెలుగులో అనువదించారు. అలాగే వల్లువర్ కూడా ఎన్నో గ్రంథాల్ని తమిళంలో అనువదించారు. ప్రతిరోజు ఓపెన్‌లోనే ఉంటది. అలాగే ఫ్రీ ఎంట్రీ కూడా, ఎటువంటి టికెట్ లేదు. ఈవినింగ్ 7కి మ్యూజికల్ ఫౌంటైన్ షో ప్రదర్శిస్తారు. అలాగే 7:20కి ఎల్ఈడీ ప్రొజెక్షన్ ఆన్ స్టోన్ చారియట్ ప్రదర్శిస్తారు. சுமார் 2000 ஆண்டுகள் பழமையான சங்க இலக்கியத்தில் 11 கணக்கு நூல்களில் ஒன்றான திருக்குறளை தமிழ் மொழியின் தலைசிறந்த நீதி நூல்களில் ஒன்றென கூறலாம். 1.5 அடியில் 7 சொற்களில் மட்டுமே கொண்டு எழுதப்பட்டு ரத்தின சுருக்கமாக, அதே நேரத்தில் மிக ஆழமான கருத்துக்களை வெளிப்படுத்தும் நூலாக, மிகச்சிறிய வார்த்தைகளில் மிகப்பெரிய தத்துவங்களை அடக்கி
అలాగే మీరు ఎవరైనా కన్యాకుమారి వెళ్ళి ఉంటే అక్కడ కూడా వివేకానంద రాక్ మెమోరియల్‌కి ఆనుకొని 133 అడుగుల తిరువల్లువర్ స్టాట్యూ కూడా ఉంటది. మన తెలుగు గవర్నమెంట్స్ కూడా మన కవులకి గుర్తుగా ఇలాంటివి కట్టిస్తే చాలా బాగుంటుంది కదా! నెక్స్ట్ జనరేషన్ వారు తెలుసుకుంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. And please comment your opinion.